హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్ వ్లాగ్ స్వీడన్. సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక డాక్టరేట్గా లేకంటే ఒక వెల్ సెటిల్డ్ ఎడ్యుకేషనల్లీ హైయర్ సర్టిఫైడ్ పర్సన్గా నాకైతే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి 100% అర్హత ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే కెరియర్ ఆఫ్టర్ 10th క్లాస్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ 10th క్లాస్ తర్వాత వెళ్తే మెడిసిన్కి వెళ్తున్నారు, లేదంటే ఇంజనీరింగ్కి వెళ్తున్నారు. దే ఆర్ చూసింగ్ ఓన్లీ 2 టాపిక్స్ ఆఫ్టర్ ద 10th క్లాస్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ మెనీ ఆప్షన్స్ విచ్ కెన్ షో యూ ద బెస్ట్ కెరియర్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు బ్లైండ్గా అలా ఇంజనీరింగ్కి వెళ్ళడానికి ఎంపీసీ, లేదంటే మెడికల్ చదవడానికి బైపీసీకి వెళ్ళకండి. సో ఆ రెండు చూస్ చేసుకుని, ఓకే దీస్ ఆర్ 2 ఆప్షన్స్, ఓకే ఫైన్. బట్ అయ్యే లైఫ్ కాదు, చాలా ఉన్నాయి ఇంకా. సో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏదో అప్పుడే బుడి అడుగులు వేస్తున్నాం, అప్పుడే మన పేరెంట్స్, స్పెషల్గా పేరెంట్స్ ప్రెషర్కి ఒక్కళ్ళకు పెట్టి స్టూడెంట్స్ని చాలా చాలా ప్రెషర్కి లోన్ చేస్తాను. మీరు 10th క్లాస్ దాకా వెళ్ళకండి, ముందే 10th క్లాస్ లోపలే మా వాడికి మా క్లాస్ ఫస్ట్ రావాలి, పక్కన అమ్మాయి కంటే ఎక్కువ రావాలి, ఎదురోడి కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. మార్క్స్ ఎవరికి కావాలరా అయ్యా? అసలు ఎవ్వరు నాళ్ళకి తీసుకోవడానికి కూడా మార్క్స్ పనికిరావు ఆఫ్టర్ యువర్ ఇంజనీరింగ్ ఆర్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. ఓకేనా? సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫస్ట్ డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, లేకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఓకే ఇవన్నీ నేర్పించండి. సో ఇవి నేర్పిస్తే ఇవి వాళ్ళ కెరియర్ పాత్స్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి వీటిలో. ఓకేనా? సో వీటితో స్పోర్ట్స్, జస్ట్ ఈ కరిక్యులరే కాదు, స్పోర్ట్స్ ఇండియాకి స్పోర్ట్స్లో ఇండియన్ రిప్రజెంట్ చేసే వాళ్ళు స్పోర్ట్స్లో చాలా తక్కువ. లైక్ వీ హ్యావ్ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఇన్ స్పోర్ట్స్ టు బిల్డ్ అవర్ కెరియర్ ఇన్ స్పోర్ట్స్. సో మీ కెరియర్ని స్పోర్ట్స్లో బిల్డ్ చేసుకోండి. లైక్ క్రికెటర్స్, అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఐపీఎల్. చూడండి, ఎవడన్నా ఇండియాలో చూపించిన ఒక్క ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక క్రికెటర్ కంటే ఎక్కువ సంపాదించిన ఒక్కని చూపించండి. సో స్పోర్ట్స్, ఐపీఎల్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూ ఆర్ బ్రింగింగ్, నాట్ జస్ట్ ఎ క్రికెట్, ఈవెన్ షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, ఇవన్నీ కూడా ఇప్పుడు లీగ్స్ వచ్చినాయి. సో దెర్ ఈస్ హ్యూజ్ ఆప్షన్స్. అసలు ఫుట్బాల్ ఆడేవాడే లేడు ఇండియాలో, ఇండియన్ టీమే లేదు. సో వై డోంట్ యూ స్టార్ట్ గ్రోయింగ్ యువర్ కిడ్ ఇన్ ఎ స్పోర్ట్స్ కెరియర్? సో దెర్ ఈస్ హ్యూజ్ గ్యాప్, very less competition in sports, especially football kind of sports. After that, ఓకే వెళ్తున్నారు, ఈ 10th క్లాస్ వరకు వస్తారు. 10th క్లాస్లోనే డిసైడ్ అయిపోద్ది అనమాట మన కెరియర్ ఎటు వెళ్ళిపోవాలని. ఓకే, 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ ఆర్ ఎంపీసీ లేదా బైపీసీ కాకుండా ఇంకో పెద్ద ఆపర్చునిటీ ఉన్న కెరియర్ ఏంటంటే హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్. హ్యుమానిటీసా? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఎవడు కామర్స్ చేస్తున్నాడు, ఎవరు ఎకనామిక్స్ చేస్తున్నాడు, వాళ్ళకి ఏం జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంత డబ్బులు ఏం చేసుకుంటున్నారు అనుకుంటారేమో. కానీ సపోజ్ ఆర్ట్స్లో మీకు లా ఉంది, లా తీసుకోండి. ఎంతమంది లాయర్స్ ఉన్నారు చెప్పండి, ఎంతమంది జడ్జిలు ఉన్నారు చెప్పండి మన ఇండియన్ పాపులేషన్కి, వాళ్ళ రేషియో తీయండి. సో దేర్ ఈస్ హ్యూజ్ డిమాండ్. నాకు తెలిసి ప్రతి 100 మందిలో 10 మంది డైవర్స్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఫ్యూచర్లో మనకి రిక్రూట్మెంట్, లాయర్స్ డిమాండ్ ఎంతలా పెరిగిపోతుందో అర్థం చేసుకోండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అఫ్ కోర్స్ లా చేయడానికి మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు సెటిల్ ఇన్ ద లైఫ్, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెస్, వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. తర్వాత ఎకనామిక్స్ అండ్ కామర్స్ మీరు చాలా చిన్న చూపు చూస్తారు, కానీ ఆర్ట్స్ మీద దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద ఎకనామిక్ అండ్ కామర్స్ పీపుల్ ఇన్ ఓల్డ్.
ఓకే, ఇవన్నీ అసలు ఏ జాబ్ చేయకండి. మీకు జస్ట్ కామర్స్ ఎకనామిక్స్ తెలిస్తే, మీరు స్టాక్ మార్కెట్స్ గురించి తెలిస్తే, జస్ట్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఓన్గా ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోవచ్చు. క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు సంపాదించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆప్షన్ నెంబర్ 2, కామర్స్ అండ్ ఆర్ట్స్. డోంట్ ఇగ్నోర్ ఇట్ బ్రోస్. ఓకే, థర్డ్ వన్, డిప్లొమా. మీరు అనుకోవచ్చు డిప్లొమా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అని. సో ఎంపీసీకి వెళ్ళి చైతన్య నారాయణలో చదవటం కన్నా టెక్నికల్ నాలెడ్జ్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లోనే డిప్లొమా తీసుకొని గ్రోత్ అవటం చాలా బెస్ట్ అనమాట. చాలా అంటే చాలా బెస్ట్. ఓకే, థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్, చాలామంది వెళ్ళారు బట్ కానీ ఎందుకో డ్రాబ్యాక్ అయ్యారు మన ఆ పాత్ ఏంటంటే సిఏ. చాలామంది దాంట్లోకి ఆ పాత్లోకి వెళ్ళి డిస్ట్రాక్ట్ అవటమో, లేకుంటే ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ అవ్వటమో, లేకుంటే రీచ్ అవ్వకపోవడమో, సక్సెస్ రేట్ తక్కువ ఉండటం వలన మొత్తానికి చాలామంది ఇగ్నోర్ చేస్తున్న, ఈ మధ్యకాలంలో మరీ ఇగ్నోర్ చేస్తున్న ఆప్షన్స్, పొజిషన్స్ అనమాట. అదొక ఆప్షన్ అనమాట. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్, బట్ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి వీటితో పోల్చుకుంటే. సో అదొక ఆప్షన్ ఉంది. ఓకే, ఫిఫ్త్ వన్, చాలా ఇంపార్టెంట్ వన్. ఫ్యూచర్ అంతా మీదే బై. అది తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ అండ్ డిజైనింగ్. ఇప్పుడున్న ఐటీ ఫీల్డ్లో, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఫీల్డ్లో 10th క్లాస్ తర్వాతే గుడ్డిగా ఇంజనీరింగ్కి వెళ్ళకుండా, ఇఫ్ యూ గో డిప్లొమా ఇన్ యానిమేషన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, diploma in interior designing, diploma in cartoon designing, so you can build your career like anything. If you go film industry lo, lekunte other designing industries lo, other constructive fields lo, so ee designing ki చాలా చాలా వాస్ట్ స్పేస్ ఉంటుంది. కరెక్ట్గా మీరు రీచ్ అవ్వాలి ఆ పొజిషన్కి అంతే. సో it is also one of the best option in future. Tarvata 7th point, very important point, that is nothing but hospitality. Diploma in hotel management, there is a diploma in hospitality. తక్కువ ఇన్కమ్ వస్తుంది అని అనుకోవచ్చు, కానీ you will get good packages if you go some other foreign countries. ఇండియాలో అఫ్ కోర్స్ ఇప్పటికైతే అండ్ కంపేర్ టు నేను చూసిన వాళ్ళల్లో లైక్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ కానీ డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ చేసిన వాళ్ళు ఎవరు అంత మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవట్లేదు. బట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ హోటల్ బిజినెస్ ఫ్యూచర్లో, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు గో అబ్రాడ్ ఫర్ దిస్. స్పెషల్గా యూకే, యుఎస్, ఫ్రాన్స్, యూరోప్ కంట్రీస్లో హోటల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి దెన్ అదర్ టెక్నికల్ ఆపర్చునిటీస్ కన్నా. నేను ఇక్కడ స్వీడన్లో చూస్తున్నా కదా, హోటల్ ఇండస్ట్రీ అండ్ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ దాంట్లో కూడా, హాస్పిటాలిటీలో జస్ట్ నాట్ ఏ కుకింగ్, నాట్ ఏ జస్ట్ హోటల్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ది బెస్ట్ అనమాట. సో ఈ రెండింటి అబ్రాడ్ వెళ్ళాలి అని ప్లాన్ ఉన్నప్పుడు, నేను పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు ఎడ్యుకేషన్ మీద అనుకున్నప్పుడు, you can grow, start earning this. If you have a skills, especially in cooking, passion about cooking or passion about cleaning, hospitality and medical related diplomas, you can go there. You'll get nice opportunities, bro. So these are the opportunities. These are the 7 opportunities to build your career after 10th class. Okay, next video lo ఇంటర్మీడియట్ తర్వాత ఇన్ని ఉన్నాయి, విల్ డిస్కస్ ఇంకో వీడియోలో. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ.